మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రెండవ షార్ట్లో అనిరుద్ధుడు గురించి మనం తెలుసుకుందాం. అనిరుద్ధుడు శ్రీకృష్ణ రుక్మిణి దంపతులకు జన్మించిన ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. చాలా అందగాడు. అనిరుద్ధుడు అస్త్ర విద్యను అర్జునుని వద్ద నేర్చుకొనెను. మహాబలి 100 మంది సంతానంలో బాణాసురుడు ముఖ్యుడు. గొప్ప బలశాలి, 1000 చేతులు కలవాడు. తపస్సుతో శివుని మెప్పించి తన ముఖద్వారానికి రక్షకునిగా ఉండమని కోరాడు. అందుకు శివుడు అంగీకరించి ముఖద్వారపు జెండా ఎప్పుడు విరిగి క్రిందకు పడునో ఒక వీరుడు నిన్ను జయించునని చెప్పారు. బాణాసురుని కుమార్తె ఉష కలలో ఓ సుందర రూపం చూసి ప్రేమించింది. అతడే అనిరుద్ధుడు. అది విన్న ఆమె చెలికత్తె చిత్రలేఖ తన మంత్రశక్తితో ద్వారకలోనున్న అనిరుద్ధుని ఉష మందిరమునకు తెస్తుంది. అనిరుద్ధుడు ఉష మందిరంలో నిద్రించుచుండగా బాణాసురునికి తెలిసి అతన్ని బంధించాడు. నారదుని ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు బాణాసురునిపై దండెత్తగా శ్రీకృష్ణుడు కోటకు చేరగానే జెండా విరిగి క్రిందికి పడిపోయింది. ఆ విధంగా బాణాసురుడు యుద్ధంలో ఓడిపోయాడు. తర్వాత అనిరుద్ధుడు ఉషను వివాహమాడాడు. వారికి వజ్రుడు ప్రజుడను తనయులు జన్మించారు. ఇంత అద్భుతమైన విషయాన్ని అందరికీ తెలియజేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. షేర్ చేస్తారు కదా. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.